సో ఇది హోల్ డే రీటెస్ట్కి అయితే రాలేదు. మండే బిఫోర్ ద బడ్జెట్ బై ఎంట్రీ అయితే ఇక్కడ ట్రిగర్ అయింది. బై ఎంట్రీ ట్రిగర్ అయ్యాక ఇక్కడ అయితే వెంటనే రీటెస్ట్ రాలేదు. బట్ ఆఫ్టర్ మార్నింగ్ తర్వాత 12:30కి రీటెస్ట్ వచ్చింది. సో ఇక్కడైనా ఎంటర్ అవ్వచ్చు, లేదు ఇది స్మాల్ స్టాప్ లాస్ పెట్టుకొని ఇక్కడైనా ఎంటర్ అయినా కూడా ఆఫ్టర్ దట్ ఇట్ ఓన్లీ వెంట్ అప్ సైడ్. ఆ తర్వాత మళ్ళీ పర్ఫెక్ట్ ఎంట్రీ వచ్చింది ఇక్కడ కూడా. ఇట్ వెంట్ అప్ సైడ్ ఆన్ ద బడ్జెట్ బిఫోర్ డే. ఆన్ బడ్జెట్ డే ఇట్ స్టార్టెడ్ ఫాలోయింగ్. ఓకే, పడ్డాక మళ్ళీ పర్ఫెక్ట్ రీటెస్ట్కి వచ్చింది. జస్ట్ 1 క్యాండిలే లూజ్ అయ్యి మళ్ళీ ఆ క్యాండిల్ని లోపల క్లోజ్ చేశాడు. సో ఇక్కడ మనకు స్టాప్ లాస్ హిట్ అయిందా లేదా చూడాలి. ఇది ఇక్కడ నుంచి నో స్టాప్ లాస్ అయితే హిట్ కాకుండానే కిందకు వచ్చాడు పర్ఫెక్ట్గా. ఇక్కడ నుంచి పర్ఫెక్ట్ హ్యూజ్ 200 పాయింట్స్ ఫాల్ అయితే వచ్చింది. అక్కడ నుంచి ద ఫాల్ అండ్ జస్ట్ కంటిన్యూడ్ డౌన్. సో అగైన్ అట్ ద ఎండ్ ఇక్కడ రీటెస్ట్కి అయితే వెళ్ళారు. మళ్ళీ ఇక్కడ నుంచి అయితే ఫాల్ వచ్చింది. సో నిన్న వెన్స్డే టూ మచ్ వాలటాలిటీ ఉంది. బై అయ్యాక ఇక్కడ బై పర్ఫెక్ట్గా ట్రిగర్ అయింది, పర్ఫెక్ట్ పాజిటివ్ వెళ్ళింది. ఇక్కడ మళ్ళీ సెల్ ట్రిగర్ అయింది. సెల్ స్టాప్ లాస్ అయితే హిట్ అవుతుంది. అంటే మనం 30 పాయింట్స్ అనుకుంటే 25 to 30 పాయింట్స్ అంటే లైక్ ఇది ఓకే, ఇది 30 పాయింట్స్ అనుకుంటే కరెక్ట్గా ఈ 30 పాయింట్స్ని టచ్ చేసి అయితే కిందకు వస్తుంది. జస్ట్ అలా టచ్ చేసి సో ఇక్కడ కాస్ట్ ఎగ్జిట్ అయినా ఓకే, మళ్ళీ సెల్ ట్రిగర్ అయింది. సో ఇక్కడ మళ్ళీ రీటెస్ట్ ఎంట్రీ తీసుకోము, ఎందుకంటే ఇక్కడ కూడా అంతే 30 పాయింట్స్ స్టాప్ లాస్ ట్రిగర్ అయిపోయింది. సో మళ్ళీ సెల్ఫ్ ఇక్కడ ఫామ్ అయింది. సెల్ ఫామ్ అయ్యాక మళ్ళీ ఇక్కడ ఈ గ్యాప్స్ ఈ జోన్ బీట్ చేసి ఫాలో అవుతున్నప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకు సెల్ అయితే ట్రిగర్ అయింది. సో ఈ మూవ్ అయితే మొత్తం వీ కెన్ క్యాప్చర్ ఈ సెల్ మూవ్ అయితే రీటెస్ట్ తర్వాత. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నిన్న కూడా పర్ఫెక్ట్ రివర్సల్ వచ్చి మళ్ళీ అయితే ఫాల్ అయింది. సో ఈరోజు మార్నింగ్ ఇది పర్ఫెక్ట్ బై ట్రిగర్ అయింది అండ్ 2 పర్ఫెక్ట్ బై ఎంట్రీస్ ట్రిగర్ అయ్యి ఇంక ఇక్కడ నుంచి నో లుకింగ్ బ్యాక్. ఇట్ జస్ట్ వెంట్ అప్ అండ్ అప్ అండ్ అప్. రీటెస్ట్కి వచ్చింది, ఇట్ వెంట్ అప్. అగైన్ ఇక్కడ రీటెస్ట్కి వచ్చింది, ఇట్ వెంట్ అప్ అండ్ అప్ అండ్ అప్. ద హోల్ డే ఇట్ వెంట్ అప్. ఓకే, సో ఇది మనకు లాస్ట్ ఫ్రైడే సో డికే చేయడానికి ఫస్ట్ ఆపరేటర్ వచ్చాడు, కానీ ఇక్కడ పర్ఫెక్ట్గా మనకు రివర్సల్ అది కూడా కనిపిస్తోంది. సో ఇక్కడ రెడ్ క్యాండిల్ ఆగి సో ఈ గ్రీన్ క్యాండిల్ లోపలికి వెళ్ళి క్లోజ్ అవుతుంది. సో ఇక్కడ మనం వెళ్ళినప్పుడు 185కే ఎంట్రీ తీసుకున్నా, లేదా కొంచెం రివర్సల్ వచ్చినప్పుడు ఓకే వీ నీడ్ టు వెయిట్ ఫర్ ద క్యాండిల్ టు క్లోజ్. రివర్సల్ వచ్చినప్పుడు 185 దగ్గర తీసుకున్నా కూడా ఇక్కడ నుంచి హార్డ్లీ ఇది 7 పాయింట్స్ మాత్రమే పైకి వెళ్ళింది. తర్వాత కిందకు వచ్చింది. స్టాప్ లాస్ హిట్ చేయలేదు, కంప్లీట్ 10 పాయింట్స్ అయితే స్టాప్ లాస్ హిట్ చేయలేదు ఈ జోన్ నుంచి. తర్వాత మళ్ళీ వెళ్ళింది. సో ఇలాంటి మళ్ళీ ఫాలో అయింది. సో ఇక్కడ వెళ్ళినప్పుడు మేబీ కాస్ట్ ఎగ్జిట్ చేసేది బెటరు, జస్ట్ 4-5 పాయింట్స్తో. లేదంటే 10 పాయింట్స్ స్టాప్ లాస్ అయితే ఇక్కడితో హిట్ అయిపోతుంది మనకు. ఓకే, ఇక్కడ దీంతో అయితే స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సో మనం ఎగ్జిట్ చేసేస్తాం. ఆ తర్వాత సెల్ అనేది ట్రిగర్ అయింది. ఇక్కడ ఈ ప్లేస్లో సెల్ ట్రిగర్ అయింది. తర్వాత రీటెస్ట్కి ఎప్పుడు వచ్చిందో చూద్దాం. ఈ పై జోన్కి రావాలి. నో, ఇట్ నెవర్ కేమ్ ఫర్ ద రీటెస్ట్. ఓకే, పొద్దున్నే 10 పాయింట్స్ స్టాప్ లాస్ అయితే తీసుకున్నాం. సో పుట్లో చూద్దాం. పుట్లో ఆపరేటర్ లేట్గా వచ్చాడు. సో ఇక్కడ మనకు ఎంట్రీ తర్వాత ఇక్కడ 956కి రీటెస్ట్ వచ్చింది. ఇక్కడ ఏ టైంకి మనకు స్టాప్ లాస్ హిట్ అవుతుంది, 946కే స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. గుడ్, 956కి రీటెస్ట్ వచ్చి మనం ఇది 946కి హిట్ అయ్యాక ఇటు ట్రిగర్ అయింది. 957 దగ్గర తీసుకుంటే సో మనకి ఇనీషియల్గా అక్కడ 10 పాయింట్స్ పోయాయి కాబట్టి ఇక్కడ నుంచి తీసుకున్న మనకు 27 పాయింట్స్ వచ్చాయి ఫస్టే. తర్వాత మేబీ అది రివర్సల్ అట్లే హోల్డ్ చేసి కొంచెం వెళ్ళినా 25 to 30 పాయింట్స్ అయితే తీసుకోవచ్చు. సో ఈ గ్రీన్ లైన్ అనేది ఎంట్రీ లైన్. ఆ తర్వాత ఇది కూడా అంతే, ఇందాకట్లాగా 25-30 పాయింట్స్ తర్వాత రీటెస్ట్కి అయితే రాలేదు, అలానే హోల్డ్ చేస్తుంటే 100 పాయింట్స్ అయితే పైకి వెళ్ళింది క్లియర్గా. వెళ్తూనే 100 పాయింట్స్ అయితే వెళ్ళిన తర్వాత ఇదైతే 20 సో 22nd మండే, ఆ రోజు కూడా మార్నింగే ఆపరేటర్ వచ్చాడు. ఎంట్రీ తీసుకోవాల్సిందే. సో ఇక్కడ రివర్స్ అయినప్పుడు అరౌండ్ ఈ ప్లేస్ 205 దగ్గర ఎంట్రీ తీసుకున్నప్పుడు ఈ కన్ఫర్మేషన్ దగ్గర అట్లా
సో 210 దగ్గర నుంచి తీసుకున్న ఇది రీచ్ అయినప్పటికీ మనకు 38 పాయింట్స్ వచ్చేసాయి. సో పైకి వెళ్ళేసరికి 45 పాయింట్స్ అయితే వచ్చాయి. సో ఇక్కడ మనకు బై అయితే ట్రిగర్ అయింది. తర్వాత చూస్తే ఇక్కడ కూడా యాక్చువల్లీ అదే రీటెస్ట్కి వచ్చి వస్తుంది కానీ సో మనకి ఈ జోన్ లోపలికి మళ్ళీ వచ్చింది. సో లెట్స్ సీ. సో రీటెస్ట్కి అయితే వచ్చింది. ఇక్కడ బై ట్రిగర్ అయింది కదా. సో ఇక్కడ ఈ జోన్ నుంచి బై అయితే ట్రిగర్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడైతే రీటెస్ట్కి వస్తుంది. సో యాక్చువల్ బెస్ట్ది అయితే ఇది. ఇక్కడ నుంచి అయితే స్టాప్ లాస్ తక్కువ ఉంటుంది రీటెస్ట్కి. బట్ ఏదైనా జోన్స్ని టచ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు, ఇప్పుడు ఈ జోన్ దగ్గర టచ్ చేసి పర్ఫెక్ట్ రివర్సల్ అయితే ఇచ్చింది. సో ఇక్కడ ఒక చిన్న ఎంట్రీ, ఒక జస్ట్ స్కాల్ప్ లాగా తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం 240కి ఎంట్రీ తీసుకుంటే అంతే, 10 పాయింట్స్ స్కాల్ప్ చేసి ఎగ్జిట్ అయిపోవాలి. ఓకే, మళ్ళీ దీన్ని టచ్ చేయలే కాబట్టి సో ఇదైతే స్టిల్ ఇట్స్ ఇన్ ద ట్రేడ్. సో మనం ఇది ఇలానే వదిలినా కూడా ఇట్ వెంట్ అరౌండ్ మళ్ళీ 27 పాయింట్స్ అయితే మళ్ళీ వెళ్ళింది. సో మార్నింగ్ మనకు వచ్చిన 30-40 పాయింట్స్ కాకుండా మళ్ళీ 27 పాయింట్స్ వచ్చాయి. సో అగైన్ అట్ దిస్ దీని లోపలే సస్టైన్ అవుతుంది. బట్ ఇదైతే దాటలేకపోయింది. మేబీ ఇక్కడ తీసుకున్న వీ నీడ్ టు వెయిట్ అంతే. ఇక్కడ 2 వచ్చాయి కాబట్టి వీ నీడ్ టు వెయిట్ టిల్ ఇట్ కమ్స్ డౌన్. అక్కడ వరకు మళ్ళీ కిందకి రాకుండా పైకే వెళ్ళింది. సో ఈ ట్రేడ్ మనమైతే ఎంట్రీ తీసుకోం. సో ఇక్కడ మేబీ ఎంట్రీ తీసుకోవచ్చు అట్ దిస్ పాయింట్. ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు యాక్చువల్లీ. సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నా కూడా అరౌండ్ దిస్ ప్లేస్. సో మళ్ళీ ఒక 13 పాయింట్స్ స్కాల్ప్ అయితే వచ్చింది. అలానే హోల్డ్ చేసింటే ఇది లాస్ట్ 250కి. ఓకే. సో ఇక్కడైతే ఇది 20th. దిస్ వాజ్ ద డే బిఫోర్ బడ్జెట్. సో ఇది నిఫ్టీ ఆప్షన్స్ ద డే బిఫోర్ బడ్జెట్ డే ఆఫ్ ద బడ్జెట్. ఇది బడ్జెట్ రోజు ఆపరేటర్ ఇక్కడ వచ్చాడు. ఫస్ట్ బై ట్రిగర్ అయింది. ఓకే, తర్వాత ఇక్కడ సెల్ ట్రిగర్ అయింది. ఇది లోపలికి వెళ్ళినా కూడా మళ్ళీ అది కంటిన్యూ కాలే కాబట్టి కిందకు వచ్చేసింది. ఇక్కడ మళ్ళీ సెల్ ట్రిగర్ అయింది. తర్వాత సెల్ రీటెస్ట్ పర్ఫెక్ట్గా వచ్చింది, 15 పాయింట్స్ వచ్చింది. ఇక్కడ తీసుకుని ఉంటే ఇది పెద్ద క్యాండిల్స్ కాబట్టి ఇంత పెద్ద క్యాండిల్స్కి మనకి ఎంట్రీ ట్రిగర్ అయినప్పటికీ స్టాప్ లాస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలాంటివి తీసుకోకపోవడమే బెటర్. అంటిల్ అండ్ అన్లెస్ ఒక రివర్సల్ వచ్చినప్పుడు కాదు, ఇక్కడ కన్ఫర్మేషన్ వచ్చాక ఇక్కడ మళ్ళీ వెళ్ళినప్పటికీ మళ్ళీ ఈ ప్లేస్ నుంచి తీసుకోవచ్చు. ఇక్కడ సో 161 నుంచి తీసుకుంటే 151 వరకు 10 పాయింట్స్ వచ్చింది. సో ఇక్కడ నుంచి కాబట్టి 10 పాయింట్స్ స్కాల్ప్ తీసుకొని 2 ఎగ్జిట్ చేసేయచ్చు. బై అయితే మనకు ట్రిగర్ కాలే, మళ్ళీ ఇక్కడ బై ట్రిగర్ అయింది. సో ఇక్కడ బై ట్రిగర్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకు బై అయితే రీటెస్ట్ పోయింది. సో సెల్ ట్రిగర్ అయింది. సెల్ ఇక్కడ పర్ఫెక్ట్గా మనకు రీటెస్ట్ది ట్రిగర్ అయింది. సో మళ్ళీ ఇది వెనక్కి వచ్చినప్పుడు ఈ 159 అంటే మనం ఈ లెవెల్స్కి ఎంత దగ్గరలో తీసుకుంటే అంత బెటర్. సో అరౌండ్ 161, 159 తీసుకుంటే ఇక్కడ 130 పాయింట్స్ అయితే మొత్తం డికే అయిపోయింది ఆ రోజు. సో బడ్జెట్ రోజు నిఫ్టీలో అయితే మనకు కాల్ సైడ్ మంచిగా ప్రాఫిట్ వచ్చింది. ఓకే, సో 15 పాయింట్స్ ఇక్కడ ఎదర్ ఇలా మనం ఇంత పెద్ద తీసుకోకుండా ఉంటే అట్లీస్ట్ 10 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది. ఇది 130 పాయింట్స్. సో పుట్ సైడ్ చూద్దాం. పుట్ సైడ్ 24,600 పుట్ సైడ్ ఏంటంటే మనకి ఈ టైంకి ఆపరేటర్ ట్రిగర్ అయ్యాడు 941కి. ఇక్కడ బై ఎంట్రీ వచ్చింది. సో బై ఎంట్రీ వచ్చాక రీటెస్ట్ ఎంట్రీ ఫెయిల్ అయింది. రీటెస్ట్ ఎంట్రీ ఫెయిల్ అయ్యాక సెల్ ట్రిగర్ అయింది. సో ఇక్కడ కూడా మనం సెల్ రీటెస్ట్ తీసుకోం, ఎందుకంటే ఇది ఆల్రెడీ మనకు 10 పాయింట్స్ స్టాప్ లాస్ అనేది హిట్ చేసేసింది. పోనీ ఐవి ఎక్కువ ఉంది, 15 పాయింట్స్ పెట్టుకున్న 15 పాయింట్స్ స్టాప్ లాస్ ట్రిగర్ చేసేసింది కాబట్టి ఇది తిరిగి దీని లోపలికి వస్తే ఎంట్రీ తీసుకోం, అది ఎంత పెద్ద టార్గెట్ ఇచ్చినా. ఓకే, వీఆర్ స్టిక్కింగ్ టు ద రూల్స్. సో తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చినప్పుడు కావాలంటే ఒకవేళ ఇక్కడ ఎంట్రీ వచ్చినప్పుడు తీసుకోవచ్చు, వెనక్కి ఇక్కడ వచ్చినప్పుడు. ఓకే, సో సెల్ రీటెస్టే కదా ఇది. సో ఇక్కడ తీసుకున్నా కూడా ఇక్కడ మనకు స్టాప్ లాస్ హిట్ అయి ఉంటుంది, లేదా కాస్ట్ అయితే ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చి ఉంటుంది. ఓకే, ఇది దీనిపైకి ఇది వెళ్ళిపోయింది కదా, దీనిపైనే కదా స్టాప్ లాస్ అని ఉంటుంది. 284, 15 పాయింట్స్ పెట్టుకుంటే అయితే స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా మళ్ళీ ఏదో కాస్ట్ అయితే వచ్చి ఉంటుంది ఇక్కడ. సో అక్కడ కాస్ట్ ఎగ్జిట్ అయితే ఓకే, రూల్స్ అది ప్రాబ్లం అయి ఉంటుంది. సో ఓకే, బై వచ్చింది మళ్ళీ ఇక్కడ. ఈవెన్ హియర్ ఐ గెస్ బై హ్యాస్ ట్రిగర్డ్. ఇది మరి కాస్ట్ ఉంది. ఓకే, ఎనీవేస్ ఇక్కడైనా బై ట్రిగర్ అయింది. ఇది పర్ఫెక్ట్గా ఈ జోన్ నుంచి వెళ్తుంది కాబట్టి
ఇక్కడ స్టాప్ లాస్ తీసుకుంటే తీసుకో, అదర్వైజ్ మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు తీసుకోవడం బెటర్. ఒకవేళ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ అనేది పెద్దగానే ఉంటుంది. ఫ్రమ్ హియర్ చూడు, ఇక్కడ నువ్వు తీసుకునేసరికి ఇది దాటుతుందో లేదో, ఎందుకంటే ఇది ఇంత వాలటైల్గా మూవ్ అవుతుంది కదా. సో ఇక్కడ ఎగ్జిట్ అయిపోయింటాం. సో వెంటనే తీసుకుంటామో లేదో తెలీదు. బై ట్రిగర్ అయిన తర్వాత తీసుకుంటే ఇక్కడ తీసుకుని ఉంటే ఇక్కడ నుంచి 6 పాయింట్స్, ఇక్కడ నుంచే 16 పాయింట్స్ ఉంది, 16-17 పాయింట్స్. సో మళ్ళీ ఇక్కడ నుంచి 285 నుంచి ఇక్కడికి 17 అంటే 27 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని తీసుకుంటే ఒకవేళ అప్పుడు ఇక్కడ ఇక్కడ నుంచి తీసుకుంటే 20 పాయింట్స్ అయితే ప్రాఫిట్ వస్తుంది. అలా వెయిట్ చేసింటే 33 పాయింట్స్ వచ్చి ఉంటుంది. మళ్ళీ కూడా ఇది సేమ్ లెవెల్కి వచ్చి ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి వెళ్ళింది. సో 196 నుంచి 274 పాయింట్స్ అయితే వచ్చాయి ఇక్కడ. ఇది అలానే హోల్డ్ చేస్తున్న 196 పాయింట్స్ అయితే క్లియర్గా వెళ్ళింది. అక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళింది. సో మళ్ళీ రీటెస్ట్కి వచ్చింది. ఇంత హ్యూజ్ ఎప్పుడు మొమెంటం వెళ్ళినా వెంటనే పైది రీటెస్ట్ చేస్తే అప్పుడు ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నా కూడా సో 85 పాయింట్స్ అయితే ప్రాఫిట్ వచ్చింది. నెక్స్ట్ బై రీటెస్ట్ అనేది ఫెయిల్ అయింది. సో సెల్ ట్రిగర్ అయింది. ఆ తర్వాత మళ్ళీ వీ డిడ్ంట్ గెట్ ఇట్. సో లాస్ట్ ఈరోజు వెన్స్డే మార్నింగ్ ఏం జరిగిందో చూద్దాం. కాల్లో 24,250 కాల్ ఇక్కడ ట్రిగర్ అయ్యాక, సెల్ ఎంట్రీ ట్రిగర్ అయ్యాక ఇది రీటెస్ట్ అనేది ఫెయిల్ అయింది. స్టాప్ లాస్ హిట్ అయింది కాబట్టి రివర్స్లో తీసుకోం, విల్ బీ వెయిటింగ్ ఫర్ బై. సో ఇక్కడ మనకు బై అనేది ట్రిగర్ అయిన తర్వాత ఇది పర్ఫెక్ట్గా టచ్ చేసింది. సో ఇక్కడ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ అ లాంగ్ టైం ఈ ఎంట్రీ కోసం. ఓకే, ఇక్కడ వెయిట్ చేసిన తర్వాత ఒక 10 పాయింట్స్ అయితే ఇచ్చింది. సో తర్వాత 10 పాయింట్స్ స్కాల్ప్ తీసుకొని ఎగ్జిట్ చేస్తాం కదా. మళ్ళీ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే 76 నుంచి 6 పాయింట్సే ఇచ్చింది. బట్ ఐ వాజ్ వెయిటింగ్ ఇక్కడ 75 దగ్గర ఎంట్రీ తీసుకున్నా. ఇది స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు చూడు. 20 పాయింట్స్ స్టాప్ లాస్ ఈజ్ ఫైన్, చిన్నది కాబట్టి. సో 20 పాయింట్స్ అలానే ఉన్నా కూడా మనకు పైకి వెళ్ళి 55 పాయింట్స్ అయితే ప్రాఫిట్ ఇచ్చింది. సో ఇక్కడ ఒక 10 పాయింట్స్, ఇక్కడ ఒక 55 పాయింట్స్, అది అలానే హోల్డ్ చేస్తుంటే 100 పాయింట్స్ వరకు కూడా వెళ్ళి ఉంటుంది. 75 నుంచి ఫస్ట్ 120కి వెళ్ళింది, తర్వాత మళ్ళీ పైకి వెళ్ళింది, అలానే పైకి వెళ్తూనే ఉండింది. 75 నుంచి 75 పాయింట్స్ ఇచ్చింది యాక్చువల్లీ. ఇంకా కూడా పైకి వెళ్తూనే ఉండింది. హోల్ డే ఇట్ వెంట్ అప్. సో పుట్ చూస్తే అలానే మనకు సెల్ ఇక్కడ ట్రిగర్ అయింది. ఇక్కడ ఆపరేటర్ వచ్చాక ఇక్కడ చూడు పర్ఫెక్ట్ సెల్ ఎంట్రీ అయితే ఇచ్చింది. సో మనం పర్ఫెక్ట్ సెల్ ఎంట్రీ అయితే ఇచ్చింది. 24,250 పుట్ ఆప్షన్. సో ఇక్కడ కానీ మనం అయ్యాక ఈ రీటెస్ట్లో ఎంటర్ అయినా కూడా సో 50 పాయింట్స్, ఇది మిడ్ జోన్ దగ్గర కదా. సో 51 స్టాప్ లాస్ ఎంత ఉంటుంది, ఇక్కడ నుంచి ఒక 6 పాయింట్స్, ఇక్కడ నుంచి ఒక 10 పాయింట్స్, అంటే 16 to 17 పాయింట్స్ స్టాప్ లాస్. సో ఇది ఎంట్రీ తీసుకుని ఉంటే 51 దగ్గర మొత్తం ఇదైతే డికే అయిపోయింది, మొత్తం కిందకే పడింది కదా. సో దట్ వుడ్ హ్యావ్, దిస్ ఆల్సో వుడ్ హ్యావ్ బీన్ అ గుడ్ వన్. ఓకే సారీ, ఇది ఎందుకు తీసుకోలేదంటే ఆల్రెడీ ఫస్ట్ క్యాండిల్ ఆపరేటర్ ఫామ్ అయ్యాడు, నాట్ దిస్ వన్. సో ఫస్ట్ క్యాండిల్ ఆపరేటర్ ఫామ్ అయ్యాడు కదా. ఇక్కడ ఏమైంది, మనము ఇక్కడ నుంచి వీడు పైకి వెళ్ళాడు, పైకి వెళ్ళి ఇక్కడ రివర్స్ అవుతున్నప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ రివర్స్ అవుతున్నాడు కాబట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే కొంచెం రివర్సల్ రావడం కోసం అలా లేదు, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే 1 లాట్ తీసుకో, పైకి వెళ్ళినప్పుడు యావరేజ్ చేయొచ్చు. సో ఇక్కడ నుంచి ఆల్రెడీ మనకి 16 పాయింట్స్ ఉంది కాబట్టి 25 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాం. సో ఫస్ట్ 1 లాట్ తీసుకో ఇక్కడ, మళ్ళీ ఇక్కడికి వెళ్ళి రివర్స్ అయ్యేటప్పుడు కావాలంటే నీకు కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఇంకో లాట్ తీసుకోవచ్చు. సో ఫస్ట్ లాట్ 89 దగ్గర తీసుకున్నా, సెకండ్ లాట్ 94 దగ్గర తీసుకున్నా కూడా సో మన యావరేజ్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నుంచి తీసుకున్నా కూడా మనకు 22 అలా వచ్చి ఉంటుంది. సో 25 పాయింట్స్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయితే చేసేయచ్చు. సో దట్స్ ఆల్సో గుడ్ వన్ కదా. సో మనకు 95 నుంచి అన్నా కూడా మొత్తం డికే అయిపోయింది, అది అలానే వదిలేసినా కూడా.